తెలంగాణలో ఇప్పుడు మెట్రో ప్రాజెక్టుపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మెట్రో విస్తరణ విషయంలో తనపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి ఘాటుగా స్పందించారు. కేంద్ర మంత్రిగా తాను తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేశానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలను ఏనాడు అడ్డుకోలేదన్నారు. మెట్రో 2 విషయంలో 50-50 నిష్పత్తిలో ముందుకెళ్లాలని సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ విషయము వెళ్ళినప్పుడు చాలా సార్లు నాకు మంత్రి గారు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళినప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి స్వయంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఫేజ్ 1 కూడా గతంలోనే భారత ప్రభుత్వం 1250 కోట్లు మెట్రో ఫేజ్ 1కి ఇవ్వడం జరిగింది. చివరకు మెట్రో ఫేజ్ 1 పూర్తయిన తర్వాత నరేంద్ర మోడీ గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి మెట్రో ఫేజ్ 1 ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా అనేక మెట్రోలకు సెకండ్ ఫేజ్ కు థర్డ్ ఫేజ్ కు ఏ రకంగానైతే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందో హైదరాబాద్ కూడా అదే విధంగా టెక్నికల్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ మరి చర్చించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తారు తప్ప ఇది తెలంగాణ కాబట్టి కిషన్ రెడ్డి గారు వద్దన్నారు కాబట్టి ప్రాజెక్టులు ఎక్కడ ఆగవు. అనాలోచితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి మాట్లాడము ఏమాత్రం సమంజసం కాదు. భారత ప్రభుత్వము